డియర్ స్టూడెంట్స్, నా పేరు అనంతారు కృష్ణయ్య సార్. మీరు మొదటిసారిగా శ్రీ సాయి కోచింగ్ సెంటర్ కోదాడ వారి యూట్యూబ్ ఛానల్ని తొలిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజు మనం టెస్ట్ ఫార్మాట్కి వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ గురించి తెలుసుకుందాం. ఆయన సాధించిన విజయాలు, నెలకొల్పిన రికార్డులు, పొందిన విజయాల గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. భారతదేశానికి చెందిన ప్రముఖ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు, స్టార్ క్రికెటర్, భారత టెస్ట్ క్రికెటర్లో అత్యుత్తమ బ్యాటర్లో ఒకడిగా, భారత కెప్టెన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోహ్లీ 14 ఏళ్ల టెస్ట్ ఫార్మాట్ కెరీర్కు గుడ్ బై చెప్పాడు. ఇక భవిష్యత్తులో విరాట్ కోహ్లీ వన్డేలకే పరిమితం. ఈయన మే 12, 2025న టెస్ట్ ఫార్మెట్కి గుడ్ బై చెప్పడం జరిగింది. ఈయన కుడి చేతి వాటం కలిగిన బ్యాట్స్మెన్, మరి సందర్భానుసారంగా కుడి చేతి మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. చాలా మంది విరాట్ కోహ్లీని క్రికెట్ చరిత్రలో గొప్ప బ్యాట్స్మెన్లలో ఒకరిగా భావిస్తారు. కోహ్లీని కింగ్ కోహ్లీ, చేజ్ మాస్టర్ మరియు రన్ మెషిన్ అని కూడా పిలుస్తారు. మనం విరాట్ కోహ్లీ వ్యక్తిగత వివరాలను మనం తెలుసుకుంటే, ఈయన గారి పూర్తి పేరు విరాట్ కోహ్లీ. నవంబర్ 5, 1988లో ఢిల్లీలో జన్మించడం జరిగింది. ప్రస్తుత ఈయన వయసు 36 సంవత్సరాల 6 నెలల 7 రోజులు, అంటే మే 13, 2025 నాటికి. తల్లిదండ్రులు ప్రేమ్ కోహ్లీ, సరోజ్ కోహ్లీ, భార్య అనుష్క శర్మ. వీరికి కుమార్తె, కుమారుడు కలరు. ఈయన భారతదేశ జట్టుకు నాయకత్వం వహించడం జరిగింది. ఈయన బ్యాటింగ్ శైలి కుడి చేతి వాటం. ఈయన క్రికెట్ కెరీర్ గట్ట పరిశీలించినట్టయితే, తొలిసారిగా అంతర్జాతీయ అరంగేట్రం వన్డేలో ఆగస్టు 18, 2008న శ్రీలంకపై చేయటం జరిగింది. అదేవిధంగా T20 తొలిసారిగా జూన్ 12, 2015న జింబాబ్వేపై ఆడటం జరిగింది. ఈయన తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ జూన్ 20, 2011న వెస్టిండీస్పై కింగ్స్టన్ వేదికగా ఆడటం జరిగింది. భారత 269వ టెస్ట్ ఆటగాడిగా వెస్టిండీస్పై చేసిన పరుగులు తొలి ఇన్నింగ్స్లో 4, అదేవిధంగా రెండవ ఇన్నింగ్స్లో 15 పరుగులు మాత్రమే చేయటం జరిగింది. ఈయన చివరి అంతర్జాతీయ మ్యాచ్, అంటే చివరి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఏ దేశంపై ఇప్పుడు ఆడటం జరిగిందంటే, జనవరి 3, 2025న వార్నర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగినది. ఈ టెస్టులో ఈయన చేసిన పరుగులు మొదటి ఇన్నింగ్స్లో 17, రెండవ ఇన్నింగ్స్లో 6 పరుగులు చేయటం జరిగింది. ఈయన దేశీయ జట్లకు కూడా నాయకత్వం వహించాడు. ఆ దేశీయ జట్లు ఏమిటంటే ఢిల్లీ, అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఈయన ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి నాయకత్వం వహిస్తున్నాడు. ఈయన చేసిన రికార్డులు, అదేవిధంగా సాధించిన విజయాలు, అంటే మే 12, 2025 నాటికి ఈయన ఎన్ని మ్యాచ్లు ఆడాడు, ఎన్ని ఇన్నింగ్స్ ఆడాడు, ఈయన నెలకొల్పిన రికార్డులు ఏంటో మనం తెలుసుకుందాం. ఈయన ఎన్ని మ్యాచ్లు ఆడాడంటే 123. టెస్టుల్లో కోహ్లీ అంటే ఈయన ఎన్ని టెస్టులు ఆడాడు అంటే, ఈయన మ్యాచ్లు 123 ఆడాడు. అదేవిధంగా ఇన్నింగ్స్ 210, పరుగులు 9,230 చేశాడు. సగటున 46.85, స్ట్రైక్ రైట్ 55.57. విరాట్ కోహ్లీ చేసిన శతకాలు ఎన్నంటే 30 శతకాలు చేయటం జరిగింది. అదేవిధంగా అర్ధ శతకాలు 31, ఫోర్లు 1027, సిక్స్లు 30, క్యాచ్లు 121. అత్యధిక స్కోరు 254. ఇవి ఆయన టెస్ట్ మ్యాచ్లో సాధించిన రికార్డు. కానీ ఈయన టెస్టుల్లో కెప్టెన్గా వహించినప్పుడు ఈయన నెలకొల్పిన రికార్డులు ఏమిటో మనం తెలుసుకుందాం.
ఈయన సారథ్యంలో ఆడిన టెస్టులు ఏంటంటే 68, గెలిచినవి ఏంటంటే 40, ఓడిపోయినవి అంటే ఓటమి పాలైనవి 17, డ్రా అయిన టెస్టులు 11. విరాట్ కోహ్లీ టెస్టుల్లో గణాంకాలు, ఈయన మొత్తం మీద నెలకొల్పిన గణాంకాలు ఏంటి? ఎన్ని మ్యాచ్లు ఆడాడు, ఎన్ని ఇన్నింగ్స్ ఆడాడు, పరుగులు సాధించిన ఎన్ని, సగటు ఎంత, శతకాలు ఎంత, అంటే ఏ విభాగంలో మొత్తం ఎంత, స్వదేశంలో ఈయన ఆడిన మ్యాచ్లు, ఇన్నింగ్స్లు, పరుగులు, సగటు, శతకాలు ఎంత అనేది, స్వదేశంలో విదేశాలలో కెప్టెన్ గా అంటే సారథిగా ఆటగాడిగా ఈయన ఎన్ని మ్యాచ్లు ఆడాడు, ఎన్ని ఇన్నింగ్స్ ఆడాడు, ఎన్ని పరుగులు సాధించాడు, సగటున ఎంత సాధించాడు, ఈయన చేసిన శతకాలు ఎన్నో మనం తెలుసుకుందాం. ఈయన మొత్తం ఆడిన మ్యాచ్లు 123, ఇన్నింగ్స్ 210, పరుగులు ఏంటంటే 9230, సగటున 46.85, సాధించిన శతకాలు 30. స్వదేశంలో ఎన్ని అంటే 55 మ్యాచ్లు ఆడాడు, ఇన్నింగ్స్ 87, అదేవిధంగా పరుగులు 4336, సగటున 55.58, శతకాలు 14 చేయటం అనేది జరిగింది. విదేశాలలో ఈయన ఆడిన మ్యాచ్లు ఏంటంటే 68, ఇన్నింగ్స్ ఏంటంటే 123, చేసిన పరుగులు ఏంటంటే 4894, సగటు ఎంత అంటే 41.12, అదేవిధంగా శతకాలు ఏంటంటే 16. అదేవిధంగా కెప్టెన్ గా అంటే భారత జట్టు కెప్టెన్ గా ఈయన చేసిన ఆడిన మ్యాచ్లు ఏంటంటే 68, చేసిన ఇన్నింగ్స్ ఏంటంటే 113, చేసిన పరుగులు ఏంటంటే 5864, సగటు ఎంత అంటే 54.80, ఎన్ని శతకాలు అంటే 20. ఇక్కడ ఏంటిదంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈయన అత్యధికంగా కెప్టెన్ గా ఉన్నప్పుడు మాత్రమే అత్యధిక శతకాలు చేసిండు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అత్యధిక పరుగులు కూడా కెప్టెన్ గా ఉన్నప్పుడు మాత్రమే చేయటం అనేది జరిగింది. తర్వాత ఆటగాడిగా ఈయన ఆడిన మ్యాచ్లు ఏంటంటే 55, ఇన్నింగ్స్ ఏంటంటే 97, చేసిన పరుగులు ఏంటంటే 3366, సగటు ఎంత అంటే 37.40, చేసిన శతకాలు ఏంటంటే 10. 2022లో T20, వన్డే, టెస్ట్ కెప్టెన్స్ కి రాజీనామా చేశారు. అత్యధిక టెస్ట్ విజయాలు సాధించిన కెప్టెన్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈయన చేసిన డబుల్ సెంచరీలు 7. అదేవిధంగా భారతదేశంలో కూడా మిగతా క్రికెటర్లు కూడా చేశారు. ఈయన తర్వాత అత్యధికంగా డబుల్ సెంచరీలు చేసిన వారు ఎవరంటే సచిన్ టెండూల్కర్ 6, వీరేందర్ సెహ్వాగ్ 6 డబుల్ సెంచరీలు చేశారు. భారత క్రికెటర్లో అత్యధికంగా డబుల్ సెంచరీలు చేసింది ఎవరు అంటే విరాట్ కోహ్లీ. ఎన్ని చేశాడు? 7. ఆ తర్వాత ఎవరు? సచిన్, సెహ్వాగ్. కోహ్లీ అత్యధిక సెంచరీలు సాధించిన సారథి. ఎన్ని చేశాడు? 20. అంటే భారతదేశంలో ఏ కెప్టెన్ అత్యధిక సెంచరీలు చేశాడంటే విరాట్ కోహ్లీ. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన 4వ వ్యక్తి ఎవరంటే విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ కంటే ఎక్కువగా చేసింది ఎవరంటే భారతదేశంలో సచిన్ 15,920 పరుగులు, రాహుల్ ద్రవిడ్ 13,265, గవాస్కర్ 10,122 పరుగులు చేశాడు. అంటే భారతదేశంలో అత్యధికంగా టెస్టుల్లో పరుగులు చేసిన వాళ్ళు ఎవరంటే సచిన్ టెండూల్కర్. ఈయన ఎన్ని చేశాడు? 15,920. ఆ తర్వాత ఎవరు చేశారంటే రాహుల్ ద్రవిడ్ 13,265. ఆ తర్వాత ఎవరు చేశారు? గవాస్కర్ గారు చేశారు. ఎన్ని? 10,122 పరుగులు చేశాడు. భారతదేశంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసినలో 4వ వ్యక్తి ఎవరంటే విరాట్ కోహ్లీ. అత్యధిక పరుగులు చేసిన వాళ్ళు ఎవరంటే సచిన్ టెండూల్కర్. ఈయన గారు తొలిసారిగా విజయం ఎక్కడ సాధించిందంటే మలేషియాలో జరిగిన 2008లో అండర్-19 జట్టుకు నాయకత్వం వహించి విజేతగా నిలపడం అనేది జరిగింది. 2019లో టెస్టుల్లో కోహ్లీ అత్యధిక పరుగులు సాధించడం జరిగింది. 2019 టెస్టుల్లో కోహ్లీ పూణేలో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై 254 పరుగులు చేశాడు. ఇవే ఆయన అత్యధికంగా చేసిన పరుగులు. ఈయన స్వదేశంలో జరిగిన సిరీస్లలో అంటే స్వదేశంలో 11 సిరీస్లు జరిగితే 11 గెలవటం అనేది విశేషం.
ఓవరాల్ గా మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియా కెప్టెన్ గా కోహ్లీ నిలిచాడు. గ్రేమ్ స్మిత్, రికీ పాంటింగ్, స్టీవా తర్వాత 4వ అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్ గా నిలిచాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రపంచంలో టెస్ట్ మ్యాచ్లలో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్ ఎవరు అంటే గ్రేమ్ స్మిత్, ఆ తర్వాత రికీ పాంటింగ్, ఆ తర్వాత స్టీవా, తర్వాత ఓవరాల్ గా మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ కెప్టెన్ గా కోహ్లీది ఎన్నవ స్థానం అనేది అంటే 4వ స్థానం. కోహ్లీ సారథ్యంలో టీమిండియా 49 నెలలు నెంబర్ 1 జట్టుగా నిలవటం అనేది జరిగింది. విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వన్డేలలో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడు. వన్డేలలో ఎన్ని సెంచరీలు చేశాడు? 51 సెంచరీలు చేశాడు. 2011లో వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. అదేవిధంగా 2013లో ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. 2024లో T20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. 2008లో అండర్ 19 ప్రపంచ కప్ విజేత జట్టుకు కోహ్లీ కెప్టెన్ గా ఉండటం అనేది గమనార్హం. అంటే ఆయన మొట్టమొదటిసారిగా కెప్టెన్ గా ఉన్నప్పుడు గెలిచిన ట్రోఫీ ఏంటిదంటే అండర్ 19. ఏ సంవత్సరంలో అంటే 2008లో ఈయన అండర్ 19 ప్రపంచ కప్ విజేత జట్టుకు కోహ్లీ కెప్టెన్ గా ఉన్నాడు. ఇటీవల 2025 ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకున్న జట్లలో కూడా విరాట్ కోహ్లీ కీలక సభ్యుడు. విరాట్ కోహ్లీ అందుకున్న అవార్డులు, గౌరవాలు: 2017లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. 2018లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును అందుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ అవార్డుని మేజర్ ధ్యానచంద్ ఖేల్ రత్న అవార్డు అని అంటారు. టెస్ట్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ గా 2018, 2019లో ఎంపికయ్యాడు. క్రికెట్ ఆఫ్ ది ఇయర్ గా 2017, 2018లో నిలిచాడు. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. టెస్ట్ క్రికెట్ నుంచి ఏ రోజున రిటైర్మెంట్ ప్రకటించడం జరిగిందంటే మే 12, 2025న టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. విరాట్ కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్లు ఆడటం జరిగింది. ఇందులో 46.85 సగటుతో 9,230 పరుగులు చేయటం అనేది జరిగింది. మనం ఈరోజు తెలుసుకున్నది ఏంటంటే విరాట్ కోహ్లీ గురించి తెలుసుకున్నాం. ఆయన అందుకున్న అవార్డులు, ఆయన నెలకొల్పిన రికార్డులు గురించి మనం పూర్తిగా తెలుసుకోవటం అనేది జరిగింది.